అంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా, అందరికి డౌట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ మూవీలో రాస్తారుని పురుషోత్తముడిలా చూపించారు. నిజంగా బయట కూడా పురుషోత్తముడేనా? పురుషోత్తముడా అంటే ఇప్పుడు సినిమా వరకు అతను పురుషోత్తముడే. దానికి ఇంత ఇష్యూ అయింది, మీరేమైనా హెల్ప్ చేశారా? ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన ఒక పర్సనల్ ఇష్యూ అది. మూడో వ్యక్తి దాన్ని హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రీసెంట్ గా పురుషోత్తముడు మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ భీమన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఫేస్ లో కనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం రియలీ. సో ఈ మూవీలో రాస్తారుని పురుషోత్తముడిలా చూపించారు. నిజంగా అంటే తనతో వర్క్ చేశారు. నిజంగా బయట కూడా పురుషోత్తముడేనా? అంటే బయట అంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా, అందరికి డౌట్స్ వచ్చినాయి అనమాట. అయితే సి అండ్ ఐ విల్ టెల్ యూ, డైరెక్టర్ గా ఒక యాక్టర్ తో మనకి ఎంతవరకు ఉంటుంది అంటే ఇంటరాక్షన్ ఆఫ్ షూటింగ్ వరకు ఉంటుంది. షూటింగ్ వరకు ఈజ్ ద బెస్ట్ మ్యాన్ అండి. ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది పెట్టిన మనిషి కాదు. చెప్పగానే అర్థం చేసుకుంటాడు. ఒక గంట లేట్ అయిందని ఉంటాడు, వచ్చి ఒకసారి ఇది ఇంకా బాగా చేస్తాం. షూటింగ్ విషయంలో మాత్రం ఈజ్ మోస్ట్ కన్వీనియంట్ యాక్టర్ అండి. బయట పురుషోత్తముడా అంటే ఇప్పుడు నేను సపోజ్ మనం ఇప్పుడు హంతకుడు అనే సినిమా తీశాను అనుకోండి, మీ హీరో బయట కూడా హంతకుడా అంటే దానికి మనం సినిమా వరకు అతను పురుషోత్తముడే. బయట దానికి తెచ్చుకోలేము మనం. సో కాబట్టి ఎవ్రీబడి హ్యావ్ గాట్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అండి. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్స్. మనం పని చేస్తామనో, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టేసి ఇస్తాడు, కానీ వాడు 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 ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాడో మనకు అవసరం ఉండదు. వాడు ఇంటికి వెళ్ళి ఎలా ఉంటాడో మనకు తెలియదు. అలాగే మనం ఏదైనా సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్ కొనుక్కుంటాం, ఆ కంపెనీ వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కంపెనీ పెట్టాడు అనేది మనం ఎక్కువ దానిలోకి వెళ్ళాం. సో మన పని వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, మన దగ్గర పనిచేసేవాళ్ళు లేదా మనం ఎక్కడైతే పని చేస్తా ఉన్నామో, this relation will be mostly limited to the work to work ఉంటుందండి. బట్ నాకు రాజధానితో ఒక సంవత్సరం పైన పరిచయం కాబట్టి వీఆర్ బిట్ ఎక్స్టెండెడ్ రాదర్ దాన్ ది ఫిల్మ్. దీని నుంచి కూడా ఎక్స్టెండెడ్గా మేము ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకోవడం, వరల్డ్ ఫిల్మ్స్ మాట్లాడుకోవడం. ఆయన ఇప్పుడు సడన్గా కాల్ చేసి డార్లింగ్ ఒక ఫిల్మ్ చూసాను, అర్జెంట్గా చూడాలని చెప్పడం. నేను ఏదైనా ఫిల్మ్ చూసినప్పుడు మనం థియేటర్కి వెళ్దాం మీద టక్మన్ ఆయన ఎక్కడో షూటింగ్లో ఉంటే ఒక సినిమా చూసి నాకు టికెట్లు బుక్ చేస్తాను, అర్జెంట్గా సినిమాకి వెళ్ళి చూడండి అంటాం. సో ఆ విషయంలో మాత్రం ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ కెన్ టెల్ యూ దాట్. ఏ రోజు అనవసరమైన విషయాలు మాట్లాడటం లేదా అనవసరమైన థాట్స్ ఎప్పుడు అండ్ నేను ఆశ్చర్యపోయాను. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత హౌ కెన్ దిస్ బీ హ్యాపెన్ టు హిమ్ అనిపించేసింది. ఎందుకంటే గాసిప్స్ చేయడు, ఎవరి గురించి చెప్పడు, ఎవరి గురించి మాట్లాడు, ఫిల్మ్స్ మీద ఎక్కువ ఉంటాడు, పుస్తకాలు చదువుతాడు. ఆయనకు బోరు కొడితే ఆ పుస్తకాలు మన మీద రుద్దుతూ ఉంటాడు, ఆ పుస్తకాలు చదవమని, ఆ సినిమాలు చూడండి, అంతవరకే. కానీ పర్సనల్గా ఎప్పుడు పాపం ఏ రోజు 20 సినిమాలు చేసిన హీరో అయినా కూడా సెట్లోకి వచ్చి పాపం ఆ జులుం ఎప్పుడు చిన్నపిల్లలానే ఉండేవాడు. కొత్తగా 1-2 సినిమాలు చేసిన హీరో అయితే ఎలా అయితే ఉంటాడు, ఎప్పుడు ఆ జులుం నేను హీరో నేను ఎప్పుడు తలెత్తుడు ఏ రోజు ఏ సీన్లో ఏ క్షణంలో లేదు. మహా అయితే అతనికి ఇబ్బంది అయితే కొంచెం బాగా అలసిపోతే కానీ డార్లింగ్ నేను అలసిపోయాను, ఒక అరగంట గ్యాప్ అడుగు, అంతవరకే. కానీ నేను చేయను రాను ఎప్పుడు అది లేదు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ మ్యాన్ అండి ఫర్ మీ. సో మీ ఫ్రెండ్ అంటున్నారు రాస్తారు, సో తనకి ఇంత ఇష్యూ అయింది, మీరేమైనా హెల్ప్ చేశారా మీ వంతు నుంచి? అంటే ఇది హెల్ప్ దాకా రాలేదండి. నాకు అర్థం చేసుకున్నాను. నేను ఏం హెల్ప్ చేయగలుగుతానంటే అతన్ని, నువ్వు నా సినిమా చేసావు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా ప్రమోషన్కి రా అని చెప్పి నేను ఆయన ఇబ్బంది పెట్టచ్చు. నువ్వు నాకు నీ వల్ల నేను నమ్ముకొని మేము 2 కోట్లు పెట్టాము, నేను నమ్ముకొని మేము సినిమా రిలీజ్ పెట్టాము, నేను హెల్ప్ ఏం చేశాను? ఐ అండర్స్టూడ్ హిమ్. సో అతను ఒక ఇబ్బందిలో ఉన్నాడు. మన కుటుంబంలో ఒక వ్యక్తి ఇబ్బందిలో పడితే మనందరం సహకరిస్తాం, అర్థం చేసుకుంటాం. సో ఆ ఉద్దేశంలో అర్థం చేస్తున్నాను. కానీ అంటే ఆ ఇష్యూలో హెల్ప్ చేయడానికి మనం అది ఒక ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన ఒక పర్సనల్ ఇష్యూ అది. మూడో వ్యక్తి దాన్ని చేయగలిగితే నాకన్నా క్లోజ్ అయిన వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు రాస్తానికి 100% 100 మంది ఉండే ఉంటారు. సో హెల్ప్ నా దాకా అయితే రాలేదు. రాస్తారు ఏమన్నా కాల్ చేసి ప్రమోషన్స్ కి రాకపోయాను, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఏమైనా ఫీల్ అయ్యారు? 100% ఆయన చెప్పారు. ఆయన సిచ్యువేషన్ మీద మాట్లాడుకుంటానే ఉన్నాం. అంటే నాకు అందుబాటులో ఉన్నారు, కానీ ఫిల్మ్ ప్రమోషన్స్ కి బయట పబ్లిక్ లోకి మీడియాలోకి రావడానికి ఆయనకు అవకాశం దొరకలేదు.
ఆయన నాకు అందుబాటులోనే ఉన్నారు. మేము ఇలా చేస్తున్నాం, ఇలా రిలీజ్ చేయబోతున్నాం, ఇది ట్రైలర్ ఎలా ఉంది, ఇవన్నీ అందుబాటులోనే ఉన్నాం. ఆయన మనకి ఆయన ఆయన ఇన్పుట్స్ ఇస్తానే ఉన్నారు. కానీ రాలేను అనేది అయితే నాకు మాకు ముందుగానే చెప్పారు.